గం గణపతయే నమః. వైశ్వదేవమే దేవయజ్ఞం, కాకి మున్నకు ప్రాణులకు బలులిచ్చేతి భూతయజ్ఞం. బిచ్చగాళ్లకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. పితృదేవతలు ప్రీతి చెందాలంటే వారినుద్దేశించి ప్రతిరోజు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితరులకు నిత్యం చేసే శ్రాద్ధకర్మని పితృయజ్ఞం అంటారు. ఇది ఉత్తమ గతులను ప్రాప్తింపజేస్తుంది. తరువాత బంధువులతో కలిసి మౌనంగా భోంచెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని నిందించరాదు. మునులారా, ఈ పంచయజ్ఞాలు చేయకుండా అన్నం తినేసే మూఢాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు. ప్రతిదినము యథాశక్తి వేదాభ్యాసము పంచయజ్ఞాలు చేసేవారి పాపాలన్నీ శీఘ్రమే పటాపంచలైపోతాయి. మోహం వల్ల కానీ బద్ధకం చేత కానీ దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు కష్టదాయకమైన నరకంలో పడి ఆ తరువాత పంది కడుపున పుడతాడు. ఇక అశోచమనగా అపవిత్రము నిత్య పాపవర్ధకము. అపవిత్ర వ్యక్తుల సంసర్గం అశోచాన్ని తెస్తుంది. వారిని త్యజిస్తే మానవుడు పవిత్రుడవుతాడు. విద్వాంసులైన బ్రాహ్మణుల మైల పట్టిన 10 దినాలకు అశోచంగానే పరిగణిస్తారు. ఇవి జనన మృత్యువుల కారణంగా ఏర్పడతాయి. మైల నుండి క్షత్రియులు 12 దినాలకు, వైశ్యువులు 15 రోజులకు, శూద్రులకైతే 1 నెలకి శుద్ధులవుతారు. ఎందుకంటే వారికి క్రమంగా అన్నేసి రోజులు అశుచి ఉంటుంది. సన్యాసులకు మైల అంటదు, అశోచముండదు. గర్భస్రావం జరిగిన ఇంట్లో అది ఎన్ని నెలలకు జరిగిందో అన్ని రాత్రుల పాటు అశోచముంటుంది. గరుడ పురాణంలో మనం ఇప్పుడు దానధర్మం, దేవతోపాసన గురించి తెలుసుకుందాం. సత్పాత్రులకు శ్రద్ధాపూర్వకంగా సంతోషంగా వినియోగానికి ఇచ్చే ద్రవ్యం కర్త చేయు దానమడబడుతుంది. ఈ దానం ఇక్కడ సుఖభోగాలను, అక్కడ మోక్షాన్ని కర్తకు ప్రసాదించి పెడుతుంది. అయితే ఎవరైనా న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం ఉంటుంది. అధ్యాపన అంటే చదువు చెప్పటం, యాజనం, ప్రతిగ్రహం ఈ 3 బ్రాహ్మణుని వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్ని కానీ విద్యను కానీ సుపాత్రులకు బ్రాహ్మణులు కూడా దానం చేయాలి. దానం అనేది 4 ప్రకారాలు: నిత్య, నైమిత్తిక, కామ్య, విమల. ఫలాభిలాష లేకుండా ప్రత్యుపకార భావనారహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజు చేసేది నిత్యదానం. తన పాపశాంతికై బ్రాహ్మణులకు చేయునది నైమిత్తిక దానం. సంతాన, విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై ఇచ్ఛతో ఇచ్చే దానిని కామ్యదానం అంటారు. దైవ ప్రీతికై బ్రహ్మజ్ఞానులకు చేసేది విమలదానం. ఇది కళ్యాణకారి. చెరకు లేదా యవ లేదా గోధుమ లేదా వరి పంటతో నిండి ఉండి సస్యశ్యామలమైన భూమిని వేద విధులైన బ్రాహ్మణులకు దానమిచ్చువానికి ఇక పునర్జన్మే ఉండదు. భూదానాన్ని మించిన దానం లేదు, ఉండదు. బ్రాహ్మణునికి విద్యాదానం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినము శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పువానికి బ్రహ్మలోకంలో పరమపదం ప్రాప్తిస్తుంది. వైశాఖ పున్నమి నాడు ఉపవాసముండి 5 కానీ 7 కానీ బ్రాహ్మణులను పద్ధతిగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపరచి గంధాదులతో అలంకరించి ఇప్పుడు చెప్పబోయే మంత్రంతో ద్వారా పూజించిన వారికి ఈ జన్మలో చేసిన పాపాలని తత్క్షణమే నశిస్తాయి. ప్రియతాం ధర్మరాజేతి యథా మనసి వర్తతే. ఇక్కడ ధర్మరాజ ననగా యమధర్మరాజే. ఇలాగే కృష్ణ మృగ చర్మంపై బంగారంతో పాటు పై వస్తువుల నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే అన్ని రకాల పాపాలు నశిస్తాయి. వైశాఖ మాసంలో ఘృత, అన్న, జలాలను దానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానమిచ్చిన వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకల పాప వినాశకరుడైన విష్ణు భగవానుని పూజించాలి. ఆ మాసంలో ఏ దైవాన్ని నమ్ముకున్న వారైనా బ్రాహ్మణుల్లో ఆ దైవాన్ని భావించుకుని పూజించి దానం చేస్తే ఆ దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. స్త్రీ దేవతలను ఉపాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే భోజనాదులను దానం చేసి సంతృప్తిపరిస్తే ఆయా దేవీమ తల్లులు ప్రసన్నులవుతారు. సంతానాన్ని కోరుకునేవారు ఇంద్రదేవుని పూజించాలి.
బ్రహ్మవర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణుల్లో బ్రహ్మదేవుని ఆపాదించుకొని వారిని పూజా దానాలతో తృప్తిపరచాలి. ఆరోగ్యం కావాలనుకునేవారు ఇదే పద్ధతిలో సూర్యభగవానుని ఆరాధించాలి. అలాగే ధనానికి అగ్నిని, కార్యసిద్ధికి వినాయకుని, భోగానికి చంద్రుని, బలప్రాప్తికి వాయుదేవుని, మోక్షానికి హరిని పూజించాలి. ఇంకా ఏ ఏ దానాల వల్ల ఏ ఏ ఫలితాలు కలుగుతాయో బ్రహ్మ ఇలా విధించాడు. వారి దస్తృప్తిమాప్నోతి సుఖమక్షయమన్నదః తిలప్రద ప్రజామిష్టాం దీపదచక్షురుత్తమరం భూమిదః సర్వమాప్నోతి దీర్ఘమాయుర్విరణ్యదః కృహదో అగర్ణ్యాని వేస్మాని రూప్యదో రూపముత్తమం. వస్త్రదానం చేయటం వల్ల చంద్రలోకం, అశ్వదానం చేయటం వల్ల అశ్వనీ కుమారలోకం, ఎద్దుని దానం చేయటం వల్ల విమల సంపత్తి, గోదానం సూర్యలోకం, వాహనం శయ్య దానం చేయటం వల్ల భార్య అభయం, ధాన్యదానం చేయటం వల్ల శాశ్వత సుఖం, వేదదానం చేయటం వల్ల బ్రహ్మ సాన్నిధ్యం, జ్ఞానోపదేశం స్వర్గలోకం, అగ్ని కోసం కట్టెల దానం చేస్తే గొప్ప తేజస్సు లభిస్తాయి. పీడితుడైన వ్యక్తికి ఆశ్రయం, ఔషధాలు, తైలాలు, భోజనము దానమిచ్చి ఆరోగ్యవంతుని చేసి పంపించిన వారికి శాశ్వత ఆరోగ్యం, సుఖం, దీర్ఘాయువు లభిస్తాయి. అసిపత్రవనం నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్న ముళ్ళ అడవి ఈ లోకంలో అవసరమున్న వారికి చెప్పులు, గొడుగులు విరాళంగా దానం చేసిన వారికి దేహాంతమైనాక ఆ వనంలో ఏ బాధ కలగదు. ఉత్తరాయణం, దక్షిణాయనం, మహావిషువత్కాలం, సూర్య చంద్రగ్రహణాలు, కర్కాటక, మేష, మకరాది సంక్రాంతులు వచ్చినప్పుడు బ్రాహ్మణులకిచ్చే దానాలు ఆ దాతకు పరలోకంలో అక్షయ సుఖాలను ప్రాప్తింపజేస్తాయి. ఈ దానాలను ప్రయాగ, గయ మున్నగు క్షేత్రాలలో చేస్తే కొన్ని రెట్లు ఫలితం లభిస్తుంది. దాన ధర్మము కంటే శ్రేష్టమైన ధర్మం లేదు. ఎవరైనా దానమిస్తుంటే అడ్డుకునేవాడు మరుజన్మలో పక్షిగా పుడతాడు. కరువు దెబ్బతిని మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ తన దగ్గర అన్నీ పుష్కలంగా ఉన్నా కూడా అన్నదానం చేయకుండా పోయేవానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఇప్పుడు మనం ప్రాయచిత్తాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ అంతా బ్రాహ్మణుడు తాగబోతూ దొంగతనం చేయు స్థేయు, గురుపత్నితో రమించు గురుపత్నిగామి, ఈ 4 రకాల వారు మహాపాతకులు. వీరితో స్నేహం చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు 5వ రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసిన కర్మకాండయే ప్రాయచిత్తం. బ్రహ్మహత్య చేసిన వాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాస దీక్షతో అందులో 12 సంవత్సరాలుండాలి. లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి. అలా కాకుంటే అగ్నిజ్వాలల్లో ప్రవేశించి కానీ, అగాధ జలాల్లోకి దూకి కానీ ప్రాణ పరిత్యాగం చేయాలి. గోవును కానీ, బ్రాహ్మణుని కానీ రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రహ్మహత్య పాతకం నశిస్తుంది. ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అశ్వమేధ యాగాంతంలో చేసేడి అవభృత స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని నివారిస్తుంది. వేద విధుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్ని దానం చేసి వనవాసానికి పోవటం వల్లను, త్రివేణి సంగమంలో 3 రాత్రులు ఉపవాసం ఉండి రోజుకి 3 సార్లు స్నానం చేసి ద్విజునికి ఆ సంగమ మహిమ వల్లను, సేతుబంధ రామేశ్వరంలో కొన్నాళ్ల పాటు రోజుకి 3 మారు స్నానం చేయటం వలన కూడా బ్రహ్మహత్యా పాతకం నివారింపబడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోనూ వారణాసిలో కూడా మద్యపానం చేసే ద్విజుడు అగ్నివర్ణ సదృశ ద్రావకాన్ని కానీ, పాలు, నెయ్యి, గోమూత్రాదులను కానీ సేవించి పుణ్యక్షేత్రంలో ఇక మద్యం ముట్టనని ప్రమాణం చేయటం, ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవటం ద్వారా అపాన సంబంధి పాపాన్ని పోగొట్టుకోవచ్చు. రాజదండన ఉంటే యమదండన ఉండదంటారు కదా, ఆ నానుడి స్వర్ణచూరుని విషయంలో పూర్తిగా నిజమైంది. బంగారం దొంగిలించి దొరికిపోయిన వాడికి రాజదండన ద్వారా ఆ పాపం నశిస్తుంది. గురుపత్ని గమనం చేసిన వాడు తనంత పొడవై ఉన్న ఒక ఇనుప స్త్రీమూర్తిని తయారు చేయించి దానిని అగ్నిలో ఉంచి ఇక కరిగిపోతుందనగా పైకి తీయించి దానిని సర్వాంగాలు తగిలేలా గాఢంగా కౌగిలించుకోవాలి. లేదా బ్రహ్మహత్యా
పాతకనాశక ప్రాయచిత్తాన్ని చేసుకోవాలి, లేదా 4-5 మార్లు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ ద్విజుడు ఆ ఘోర పాపం నుండి విముక్తి కాగలడు. మహాపాతకులతోటి సాంగత్యం వల్ల మహాపాతకుడైన వాడు దాని నుండి విముక్తి పొందాలంటే వాని సంగడికాడు చేసిన మహాపాతకానికి చెప్పబడిన ప్రాయచిత్తాన్నే వాడు చేసుకోవాలి, లేదా తనకున్న సర్వస్వాన్ని దానమిచ్చేయాలి, లేదా చాంద్రాయణ అతికృత్య వ్రతాలను చేయాలి. గయ మున్నగ పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయటం, ప్రతి అమావాస్య నాడు శంకర భగవానుని పూజించడం, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం, ఈ పుణ్యకార్యాల ద్వారా కూడా పాపాలు నశింపచేసుకోవచ్చు. ప్రతి కృష్ణ చతుర్థి నాడు 1 సంవత్సరం పాటు ఉపవాసం ఉండి ప్రశాంత చిత్తులై పవిత్ర నదిలో స్నానం చేసి ఓంకారయుక్తంగా యమ, ధర్మరాజ, మృత్యు, అంతక, వైవస్వత, కాల, సర్వభూతక్షయ నామమంత్రాలను ఉచ్చరిస్తూ ఒక్కొక్క మంత్రానికి 7 తిరలతో జలాంజులతో కూడిన తర్పణలు ఇవ్వటం వల్ల కూడా జనులు సమస్త పాప విముక్తులు కావచ్చు. ఈ వ్రతాలను చేస్తున్నంతకాలం శాంతంగా ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉపవాసం ఉంటూ బ్రాహ్మణులను పూజిస్తుండాలి. కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు సూర్యభగవానుని పూజిస్తే ఎన్నో పాపాలు నశిస్తాయి. ప్రతి శుద్ధ ఏకాదశి నాడు నిరాహారంగా ఉండి ద్వాదశి నాడు విష్ణు భగవానుని పూజ చేస్తే 1 ఏడాది లోపలే అన్ని మహాపాపాలు నశిస్తాయి. సూర్య చంద్ర గ్రహణాది ప్రత్యేక సమయాలలో మంత్రజపం, తపస్సు, తీర్థసేవనం, దేవతార్చన, బ్రాహ్మణ పూజనంలో ఏది జీవితాంతం చేసినా మహాపాతకాలన్నీ మురుగులోకి జారిపోతాయి. ఎన్ని పాపాలు చేసిన వాడైనా పశ్చాత్తాపపడి పుణ్యతీర్థంలోకి పోయి నియమబద్ధంగా జీవిస్తూ ప్రాణత్యాగం చేస్తే వాని పాపాలన్నీ నశిస్తాయి. పతివ్రతి అయి పతిసేవ శుశ్రూషలలో దత్తచిత్తయి ఉండే స్త్రీని ఏ పాపము అంటదు. శ్రీరామపత్ని రావణునిపై విజయాన్ని సాధించినట్లు పతివ్రతయగు స్త్రీ సర్వ పాపాలపై విజయాన్ని సాధిస్తుంది. సంయత చిత్తులై తీర్థస్నానాలు చేస్తూ వ్రతాలను ఆచరిస్తూ బ్రాహ్మణులకు దానాలిస్తూ జీవించేవారు సర్వపాపముక్తులై ఉత్తమగతులను పొందుతారు. ఇప్పుడు మనం నవనిధుల ఐశ్వర్యవంతుల లక్షణ, వాళ్ళ స్వభావాల గురించి తెలుసుకుందాం. నైమిసారణ్యంలో సూత మహర్షి అనుగ్రహ భాషణం శివాది దేవతలకు విష్ణు భగవాని పురాణోపదేశంలాగే కొనసాగుతోంది. మునులారా, విష్ణు భగవాని ద్వారా అష్టనిధులను గూర్చి తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలకు ఆ విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖత విన్నాము. పద్మ, మహాపద్మ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, శంఖ అనేవి అష్టనిధులు. మిశ్ర అను 9వ నిధితో కలిసి ఇవి నవనిధులైనాయి. మానవులలో కొందరి వద్ద ఈ నిధులుంటాయి. ఏ నిధి వద్ద వానికి ఎటువంటి లక్షణాలుంటాయో ఏ నిధి ఉన్న వానికి ఎటువంటి లక్షణాలుంటాయో చూద్దాము. పద్మనిధి లక్షణాలుండే మనిషి సాత్వికుడు, దయగలవాడు అయి ఉంటాడు. ఈయన బంగారం, వెండి వంటి విలువగల ధాతువులను సంపాదించి యతులకు, దేవతలకు, యాజ్ఞికులకు వాటిని దానంగా ఇస్తుంటాడు. మహాపద్మ చిహ్నంతో లక్షితుడైన వ్యక్తి కూడా తాను సంపాదించిన ధనాదులను ధార్మికులైన జనులకు దానం చేస్తుంటాడు. మొత్తానికి పద్మ, మహాపద్మనిధి సంపన్నులు సాత్వికులు. మకరనిధి సంపన్నులు ఖడ్గ, బాణ, కుంతాదులను సంపాదిస్తుంటారు. వారు రాజులతో స్నేహం చేస్తుంటారు. శ్రోత్రియ బ్రాహ్మణులకు దానాలిస్తుంటారు. ఎల్లప్పుడూ యుద్ధ తత్పరులై ఉంటారు. యుద్ధాల వల్ల ద్రవ్య సంపాదనం చేస్తారు. కచ్చపనిధి లక్షణాలున్న వ్యక్తి తామస గుణాలను కలిగి ఉంటాడు. ఎవరిని నమ్మడు. సంపద బాగానే ఉన్నా తాను అనుభవించడు. ఎవరికి దానమూ చేయడు. ఏ రహస్య ప్రదేశంలోకి ఏకాంతంగా పోయి తన సంపదనంతటిని భూమిలో పాతి ఉంచుతాడు. ముకుందనిధి లక్షణాలు ఉన్నవాడు రజోగుణ సంపన్నుడై ఉంటారు. రాజ్య సంపాదన, విస్తరణేచ్ఛలను కలిగి ఉంటాడు. భోగాలను బ్రహ్మాండంగా అనుభవిస్తాడు. గాయకులను, వైశ్యాదులను పోషిస్తుంటాడు. నందినిధీసునికి రాజస, తామస గుణాలు రెండూ ఉంటాయి. తన వర్ణం వారికి ఆధారభూతుడై ఉంటాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోతాడు. బహుపత్ని వ్రతుడై ఉంటాడు. మిత్రులను మార్చేస్తూ ఉంటాడు.
నీలనిధి చిహ్నాలతో సుశోభితుడైన నరుడు సాత్విక తేజంతో విరాజిల్లుతుంటాడు. వస్త్రధాన్యాదులను బాగా సంపాదించి తటాకాది నిర్మాణాలను గావించి జాతికి అంకితం చేస్తుంటాడు. జనహితం కోరి మామిడి వంటి ఫలవృక్షాల తోటలను పెంచుతాడు. వీని సంపద 3 తరాల వరకు నిలబడుతుంది. నందనిధీసుని సంపద 1 తరం దాకానే ఉంటుంది. శంఖనిధి లక్షణాలున్నవాడు తాను అన్ని భోగాలను అనుభవిస్తాడు. కానీ ఆశ్రితులకు ఏమీ పెట్టకుండా చిరుగుపాతల బరువు బ్రతుకుల వారిని చేసి పారవేస్తాడు. తన సొంత పోషణ భోగాలే చూసుకుంటాడు. వీని సంపద 1 తరమే నిలబడుతుంది. మిశ్ర అంటే కలగాపులగం నిధుల వారి లక్షణాలు వైవిధ్యాభరితాలు. మునులారా, విష్ణు భగవానుడు శంకరాది దేవతలకు నిధుల అవి గల నరుల లక్షణాలపై ఈ విధంగా ఉపదేశించాడు. ఇప్పుడు మనం భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం గురించి చెప్పుకుందాము. మనుపుత్రుడైన ప్రియవ్రతునకు 10 మంది కొడుకులు కలిగారు. వారు అగ్నిద్రుడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాన్, మేధ, మేధానిధి, భవ్యుడు, శబలుడు, పుత్రుడు, జ్యోతిష్మాన్. వీరిలో మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరులు. జాతిస్మరులు అనగా పూర్వజన్మ జ్ఞానం కలవారు. మహాసౌభాగ్య అంటే ధనం కాదు. శీలురు, మహాసౌభాగ్యశీలురు. రాజ్యం పట్ల కానీ ఇతర సాంసారిక విషయాలపై కానీ వారు ఏమాత్రము ఆసక్తి చూపక పోవటంతో ప్రియవ్రతుడు వారికి మిగతా 7 సప్తద్వీప సమన్వితమైన పృథ్వీని పంచివేశాడు. 50 కోట్ల యోజనాల్లో విశాలంగా పరుచుకొని ఉన్న ఈ పృథ్వీ నదిలో తేలియాడే నౌకలాగా అశేష జలరాశిపై బంతి వలె తేలియాడుతున్నది. జంబు, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర అనునవి సప్తద్వీపాలు. ఇవి లవణ, ఇక్షు, సుర, ఘృత, దధి, దుగ్ధ, జల అనే సప్త సముద్రాలచే చుట్టబడి ఉన్నవి. ఈ ద్వీపాలు సముద్రాలు మనం చెప్పుకుంటున్న క్రమంలోనే ఒకదానికి తరువాతది 2 విస్తీర్ణంలో ఉన్నాయి. జంబూద్వీపంలో మేరువను పేరుగల పర్వతం ఒకటున్నది. ఇది 1,00,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని ఉన్నది. దాని ఎత్తు 84,000 యోజనాలు. అది 16,000 యోజనాల భూమికి క్రిందికి భూమిలోకి పాతుకొని పోయి ఉన్నది. మేరు పర్వత శిఖర విస్తృతి 32,000 యోజనాలు. ఈ మేరు పర్వతం గూర్చి బాగా విపులంగా భవిష్య పురాణంలో చెప్పబడింది. కర్ణిక 16,000 యోజనాలు. మేరువుకి దక్షిణంలో హిమాలయం, హేమకూటం, నిషధం, ఉత్తరంలో నీలం, శ్వేతం, శృంగి అను వర్ష పర్వతాలున్నాయి. ఏ నీలకంఠ, పక్షాది ద్వీపాల్లో నివసించే వారికి మృత్యు ఉండదు. ఏ యుగం వచ్చినా ఏ యుగం పోయినా తేడా ఉండదు. జంబూద్వీపాన్ని పాలించిన అగ్నిద్ర మహారాజుకి 9 కొడుకులు. వారు నాభి, కింపురుష, హరివర్ష, ఇలావృత, రమ్య, హిరణ్మయ, కురు, భద్రాశ్వ, కేతుమాల నామధేయులు. తండ్రి వారికిచ్చిన రాజ్యభోగాలు వారి పేళ్లతోనే ప్రసిద్ధమయ్యాయి. నాభి మహారాజుకు మేరుదేవి ఈయన పత్ని ద్వారా వృషభుడను పుత్రుడు కలిగాడు. వృషభపుత్రుడైన మొదటి భరతుడు శాలగ్రామ తీర్థంలో నిత్యవ్రతుడై ఉండేవాడు. అతని తరువాత వంశంలో తైజసుడు, ఇంద్రద్యుమ్నుడు, పరమేష్ఠి, ప్రతీహారుడు, ప్రతిహర్త, ప్రస్తారుడు, విభుడు, నక్తుడు, నరుడు, విరాటుడు, ధీమాన్, భౌమన్, త్వష్ట, విరజుడు, రజుడు, శతజితుడు, విశ్వజ్యోతి అనువారు పితృపుత్ర పరంపరగా జన్మించారు. ఇప్పుడు మనం భరతవర్ష వర్ణన గురించి తెలుసుకుందాం. శివశంకర, జంబూద్వీప మధ్య భాగంలో ఇలావృత దేశమునుంది. దానికి తూర్పున అద్భుత భద్రాశ్వ వర్షం, దానికి ఆగ్నేయంలో హిరణ్యాన్ అనే దేశము ఉన్నాయి. మేరు పర్వత దక్షిణ భాగం కింపురుష వర్షమనబడుతోంది. దానికి దక్షిణంలో ఉన్న ప్రాంతం భరతవర్షం లేదా భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. ఈ భరతవర్షానికి తూర్పున కిరాత, పడమట యవన దేశాలున్నాయి. దక్షిణంలో ఆంధ్ర, ఉత్తరంలో తురుష్కాది దేశాలున్నాయి. ఈ భరతవర్షంలోని 4 వర్ణాల ప్రజలుంటారు. ఇక్కడ మహేంద్ర, మలయ, సహ్య, సుక్తిమాన్, రుక్ష, వింధ్య,
పార్యత్రాములని 7 కులపర్వతాలున్నాయి. ఈ భరతవర్షంలోనే వేదస్మృతి, నర్మద, వరద, సురస, శివ, తాపి, పయోస్ని, సరయు, కావేరి, గోమతి, గోదావరి, భీమరది, కృష్ణవేణి, మహానది, కేతుమాల, తామ్రపర్ణి, చంద్రభాగ, సరస్వతి, ఋషికుల్య, మత్తగంగ, పయస్విని, విదర్భ, శతద్రు మున్నగు మంగళప్రదములు, పాప వినాశనులు నగు నదులు నిత్యం ప్రవహిస్తుంటాయి. పాంచాల, కురు, మత్స్య, యౌధేయ, పటచ్చర, కుంత, సూరసేన దేశాలలో నివసించే వారిని మధ్యదేశీయులంటారు. పాద్మ, సూత, మాగధ, చేది, కాశేయ, విదేహ ప్రాంతాలు తూర్పులో ఏర్పడ్డాయి. కోసల, వంగ, కళింగ, పుండ్ర, అంగ, విదర్భలు వింధ్య ప్రాంతంలోనున్న ప్రదేశాలు పూర్వ దక్షిణాల తటవర్తి భూభాగంలో ఉన్నాయి. పులింద, అస్మక, జీమూత, నయ రాష్ట్రాల వారు, కర్ణాటక, కుంభోజ, ఘణ దేశాల వాసులు దాక్షిణ్యాతులనబడతారు. ఇంకా అంబష్ట, ద్రవిడ, లాట, కుంభోజ, స్త్రీముఖ, శక, అనర్తవాసులు దక్షిణ పశ్చిమ దేశీయులు. స్త్రీరాజ్య, సైంధవ, మ్లేచ్ఛ, నాస్తిక, యవన, మధుర, నిషధ ప్రాంత నివాసులంతా పడమటి వారి క్రింద పరిగణింపబడుతున్నారు. మాండవ్య, తుషార, మూలిక, అశ్వముఖ, కశ, మహాకేశ, మహానాశ దేశాలు ఉత్తర పశ్చిమాల్లో ఉన్నాయి. లంబక, స్తననాగ, మాద్ర, గాంధార, బాహ్లిక, మ్లేచ్ఛ దేశాలు హిమాలయానికి ఉత్తర తటంలో ఉన్నాయి. త్రిగర్త, నీల, కోలాత, బ్రహ్మపుత్ర, సటంకణ, అభిషాహ, కశ్మీర దేశాలు ఉత్తర పూర్వ దిశలలో ఉన్నాయి. ఇది భరతవర్ష భౌగోళికత. ఇప్పుడు మనం ప్లక్ష, పుష్కరాది ద్వీపాలు, పాతాళం గురించి తెలుసుకుందాం. ప్లక్ష ద్వీపాధీశులైన మేధాది 7 పుత్రులు. వారు క్రమంగా శాంతభవుడు, శిశిరుడు, సుకోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు కాగా వారందరూ ఈ ద్వీపాన్ని పరిపాలించారు. ఈ ద్వీపంలో గోమేధ, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస, వైభ్రాజమను పేళ్లు గల 7 పర్వతాలున్నాయి. ఇక్కడ అనుతప్త, సికి, విపాస, త్రిదివ, క్రము, అమృత, సుకృత నామకములైన నదులు ప్రవహిస్తున్నాయి. వపుష్పాన్ లేదా వపుష్యంతుడు శాల్మక ద్వీపానికి రాజు. అతనికి 7 కొడుకులు. శ్వేత, హరిత, జీమూత, రోహిత, వైద్యుత, మానస, సప్రభ అనే వారి పేర్లతోనే ఆ వర్షాలు అంటే రాజ్యాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ప్లక్షద్వీపంలో కుముద, ఉన్నత, ద్రోణ, మహిష, బలాహక, క్రౌంచ, కకుద్మాన అను పేళ్లు గల 7 పర్వతాలున్నాయి. యోని, తోయ, వితృష్ట, చంద్ర, శుక్ల, విమోచని, విద్రుతి నామకులైన 7 నదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పాపనాశకాలే. కుశద్వీపానికి స్వామి జ్యోతిష్మంతుడు. ఆయనకు 7 కొడుకులే. వారు ఉద్భిద, వేణుమాన్, ద్వైరథ, లంబన, ధృతి, ప్రభాకర, కపిల నామధేయులు. వారి పేర్లతోనే వారు పాలించిన ఇక్కడి వర్షాలు ప్రసిద్ధికెక్కాయి. ఈ ద్వీపంలో విద్రుమ, హైమశైల, ద్యుమాన్, పుష్పవాన్, కుశేశయ, హరి, మంధరాచలము అను పేర్లు గల 7 వర్ష పర్వతాలున్నాయి. ఇక్కడ ధూతపాప, శివ, పవిత్ర, సన్మతి, విద్యుద్దప్రభ, మహి, కాషాయను 7 పాపనాశకాలైన నదులు ప్రవహిస్తున్నాయి. మహాదేవ, క్రౌంచ ద్వీపానికి రాజు మహాత్ముడైన ద్యుతిమంతుడు. ఆయనకు కూడా 7 కొడుకులే. వారి పేర్లు కుశలుడు, మందగుడు, ఉష్టుడు, పీవరుడు, అంధకారుడు, ముని, దుందుభి. ఈ ద్వీపంలో క్రౌంచ, వామన, అంధకారక, దివావృత్, మహాశైల, దుందుభి, పుండరీకవాన్ నామక 7 పర్వతాలున్నాయి. ఇక్కడ గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీక నామముల గల నదులు ప్రవహిస్తున్నాయి. శాఖద్వీప రాజైన భవ్యునికి కూడా జలద కుమార, సుకుమార, అరుణీభక, కుసుమోద, సమోదార్కి, మహాద్రుమ నామధేయులైన 7 కొడుకులున్నారు. ఇక్కడ నలిని, సుకుమారి, కుమారి, ధేనుక, ఇక్షు, వేణుక, గభస్తి అని పేర్లు గల ప్రసిద్ధ నదులు ప్రవహిస్తున్నాయి. పుష్కర ద్వీప పాలకుడైన శబల మహారాజుకి మహావీరులైన 2 కొడుకులు పుట్టారు. వారి పేర్లు మహావీరుడు, ధాతకి.
వారి పేర్లతోనే ఇక్కడ 2 వర్షాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటి మధ్యన మానసోత్తరమకు పేరుగల మహాపర్వతమున్నది. ఇది 50,000 యోజనాల ఎత్తుతో అంతే విస్తీర్ణంతో పరుచుకొని ఉన్నది. ఈ పుష్కర ద్వీపానికి నలువైపులా స్వాదిష్ట జలాల సముద్రమున్నది. ఈ రుచికరమైన చల్లని జలాలలోనే ఈ ద్వీపానికి కాస్త దూరంలో ఒక నిర్జనమైన స్వర్ణమయమైన ప్రపంచం కనిపిస్తుంటుంది. అక్కడ 10,000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని లోకాలోకములను పేరుగల పర్వతమున్నది. అది ఎల్లప్పుడూ చీకటి చేత కప్పబడి ఉంటుంది. ఎంత కష్టపడి దానిని చూడటానికి ప్రయత్నించినా సామాన్య మానవులకి అడిగిదో అండకటాహంచే ఆవరించబడినట్లు, అనగా నల్లటి గుడ్లు పెళ్ల చేతనో తాబేటి చిప్పతోనో మూయబడినట్లు మాత్రమే కనిపిస్తుంటుంది. కపర్ద్యాది దేవతలారా, ఈ భూమి ఎత్తు 70,000 యోజనాలు. ఇందులో 10,000 యోజనాల దూరంలో పాతాళలోకాలున్నాయి. వాటిని అతల, వితల, నితల, గవస్తిమాన్, మహాతల, సుతల, పాతాళలోకాలని వ్యవహరిస్తారు. ఈ లోకాలలో భూమి కృష్ణ, శుక్ల, అరుణ, పీత, శర్కర, సదృశ, శైల, స్వర్ణవర్ణాలలో ఉంటుంది. అదే దైత్యుల, నాగుల నివాస భూమి. దారుణ పుష్కర ద్వీపంలోని నరకాలుంటాయి. రౌరవ, సూకర, రోద, తాళ, ద్విశసన, మహాజ్వాల, తప్తకుంభ, లవణ, విమోహిత, రుధిర, కృమిశ, కృమిభోజన, అసిపత్రవన, కృష్ణ, నానాభక్ష అంటే లాలాభక్ష అని కూడా అంటారు, దారుణ, పూయవశ, పాపవహ్నిజ్వాల, అధస్ర, సందశ, కృష్ణసూత్ర, తమస్, అవీచి, స్వభోజన, అప్రతిష్ఠ, ఉష్ణవీచి అనేవి విభిన్న నరకాల పేర్లు. ఈ లోకాలన్నింటికీ పైన జల, అగ్ని, వాయు, ఆకాశ లోకాలున్నాయి. ఇంతవరకు చెప్పబడిన దానిని బ్రహ్మాండమంటారు. దీనికి బాగా పైన దీనికి 10 పరిమాణంలో మరొక లోకం ఉంటుంది. అందులో శ్రీమన్నారాయణుడుంటాడు. ఇప్పుడు మనం నవగ్రహాల రథాల గురించి తెలుసుకుందాం. దేవతలారా, సూర్యదేవుని రథం వైశాల్యము 9,000 యోజనాలు. దానిని ఈశాదండానికి అంటే కాడికి రథమధ్యానికి మధ్య ఉండే దూరం రథవైశాల్యానికి రెట్టింపు ఉన్నది. ఇరుసు 1,87,00,000 యోజనాల పొడవు ఉంటుంది. ఆ ఇరుసుకి గల చక్రం ఒకటే. దానికి 3 నాభులు, పూర్వ, మధ్య, అపర ఆహ్నాలు, 5 అరలు, పరివత్సరాదులు, 6 నేములు, వసంతాది 6 ఋతువులు. సంపూర్ణ కాలచక్రమే సూర్యదేవుని రథచక్రము. ఇరుసులలో రెండవది 40,000 యోజనాల పొడవుంటుంది. రథాక్షములు ఒక్కొక్కటి 5,500 యోజనాల పొడవును కలిగి ఉన్నవి. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే 7 చందాలు సూర్యభగవానుని సప్తాశ్వాలు. సూర్యునికి 12 పేర్లు, 12 తత్వాలు, 12 ఆత్మలు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో ఆయన రథంలో ఉంటాడు. ఆ రథం వెనుకనొక అప్సర, ఒక మహాముని, ఒక యక్షుడు, ఒక నాగుడు, ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు ఉంటారు. విష్ణుశక్తి వల్ల తేజోమయమైన మహామునులు సూర్యమండలానికి ఎదురుగా ఉండి ఆయనను స్తుతిస్తుంటారు. గంధర్వులాయన యశోగానాన్ని కావిస్తుంటారు. అప్సరసలు నర్తిస్తుంటారు. వాలకిన్యులను పేరుగల మునులు, యక్ష, రాక్షస, నాగ ప్రతినిధులు రథమును పరివేష్టించి ఉండి అవసరమైన మేరకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ఉంటారు. చంద్రరథానికి 3 చక్రాలుంటాయి. గుర్రాలు కుందపుష్పం రంగులో తెల్లగా ఉంటాయి. వాటి సంఖ్య 10. చంద్రపుత్రుడైన బుధుని రథం నీరు, నిప్పు కలిపిన ద్రవ్యంతో తయారు చేయబడుతుంది. గోధుమ రంగులో ఉండి వాయువేగంతో పోగలిగిన 8 గుర్రాలుంటాయి. శుక్రుని మహారథం సైన్య బలయుక్తమై అనుకర్ణ రథం కింద బలానికై పెట్టు మిక్కిలి దృఢమైన నిలువు అడ్డకర్రలతో, ఎత్తైన శిఖరంతో, పతాకంతో, మిక్కిలి బలము వేగము గల అశ్వాలతో శోభిస్తుంటుంది. భూమిపుత్రుడైన మంగళుని రథం అగ్నిజ్వాలల్లోంచి అప్పుడే బయటికి తీసిన బంగారు రంగులో మెరిసిపోతుంటుంది. అగ్ని సంభవాలైన 8 గుర్రాలుంటాయి. వాటి రంగు పద్మరాగమణుల అరుణవర్ణం.
బృహస్పతి స్వర్ణ రథంపై 7 పాండుర వర్ణం తెలుపు పసుపు కలిసిన లో ప్రకాశిస్తున్న గుర్రాలను పూంచి ప్రయాణిస్తూ ఏడాదికొక రాశిలో నివసిస్తూ ఉంటాడు. శనిదేవుడు ఆకాశంలో పుట్టిన అనేక వర్ణములు గల అశ్వాలులాగా రథంపై తిరుగుతాడు. చాలా మెల్ల